నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న అమరావతియే ఆంధ్రప్రదేశ్‌కి ఏకైక రాజధాని అని చెప్పి అదే పనిగా మొన్నటి నుంచి ఏదైతే పార్లమెంటు సమావేశంలో భాగంగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఇక్కడ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఇక్కడైతే తీర్మానం చేసి పార్లమెంట్‌కైతే పంపించారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడరా ఉన్నారంటే పోయి బెంగుళూరు యలహంక ప్యాలెస్‌లో కూర్చున్నాడు. ఈ క్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా వ్యవహరిస్తాడు అని అనుకుంటే ఆయన పోయి తీరా పోయి బెంగళూరు యలహంక ప్యాలెస్లో కూర్చున్నాడు. కనీసం ఆ యొక్క తీర్మాన సమావేశానికి వచ్చి నేను ఎందుకు వికేంద్రీకరణ చేస్తా ఉన్నాను, 3 రాజధానులని చెప్పినాను, ఎందుకు అనుకున్నాను, ఒకవేళ మీరు అమరావతి ఏకైక రాజధాని అంటున్నారు కదా, రేపు మాపో భవిష్యత్తులో ఉద్భవించేటువంటి ఇబ్బందులకి మనం ఏ విధంగా మనం చెక్ పెట్టాలా, దానికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పిస్తున్నారు సరే, దానికి రక్షణ కూడా ఇంకా కల్పించాలా అంటే ఏదైతే ఉత్తరాంధ్ర వాళ్ళు వెనకబడిపోయినారని చెప్పి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి, లేదా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఇలాంటివి ఉంటాయి కదా, ఇటువంటి కండిషన్స్ ఎరైజ్ కాకుండా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు తనకు తోచిన స్టైల్లో తనకున్నటువంటి పరిజ్ఞానం మేరకు ఏదైనా జ్ఞానాన్ని అందిస్తాడు, లేదా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈయనకున్నటువంటి స్టైల్లో చురకలు అంటించేటువంటి కార్యక్రమం చేస్తాడు, తప్పులు ఎత్తి చూపిస్తాడు అని అనుకుంటే ఏ దశలోనూ ఏ కోణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఆలోచన చేయాల. ఆయన పోయి బెంగళూరు యలహంక ప్యాలెస్లో కూర్చున్నాడు. ఈ క్రమంలో సముద్రం అంతా ఇది పిల్లకాలంలో ఇరుక్కు చచ్చిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకులే మనకు అనవసరమైన విషయానికి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉన్నట్టు, రాజధాని విషయం జోలు పోకుండా ఉంటే చాలు, ఏది చలి అంటుకున్నట్టు ఆ మంట పెట్టుకుంటే చాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయి క్లారిటీలో ఉన్నాడు. అయితే పెద్ద మనిషిగా పేరుగాంచినటువంటి ఆ ముసుగులో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ధర్మాన ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని నడి సముద్రంలో ముంచే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మన ముందైతే ఉన్నాయి. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు వికేంద్రీకరణ అవసరం? రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగ పద్ధతిలో పరిపాలన జరుగుతుందా? శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి. ఏమన్నా మాట్లాడేదానికి అర్థం ఉండదు. ఇందాక చెప్పిన ఆడికి గౌరవించిన పెద్ద మనిషి ధర్మాన ప్రసాద్ గారు అని చెప్పి అయితే వాళ్ళు ఏదో సమావేశం పెట్టుకొని ఒక చట్టబద్ధత చేసి దానికి ఒక కాగితం రాసుకొని పంపించారంట. ఎందుకునైనా మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఎందుకు ఇచ్చినారంటనాలే. ఒకవేళ కొన్ని దశాబ్దాల నుంచి మన రాష్ట్రం అని కాదు, తెలంగాణ అని కాదు, ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రమైనా సరే బలం ఉండేవాళ్ళు ఆటోమేటిక్గా బిల్లులు పాస్ చేసుకుంటారు. ఒకవేళ మీ మాదిరి న్యూట్రల్గా ఒకసారి ఆలోచన చేద్దాం. మీరు చెప్పే దాంట్లో ఏమన్నా న్యాయం ఏమన్నా ఉండదేమో, తునికిసలాడతామేమో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా ఉంటే మేధావులు అయినటువంటి మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఎందుకు చట్టబద్ధత చేస్తున్నారు, అమరావతినే రాజధానిని ఎందుకు అంటున్నారు, ఎక్కడ లేని పెట్టుబడులన్నీ తీసుకొచ్చి అమరావతిలో ఎందుకు పెడుతున్నారు, కనీసం మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం గురించి పక్కన పెడితే కనీసం ఇంకిత జ్ఞానంతో ఆయన ఆలోచన చేసి తెలివితేటలైనా ఉన్నాయా అంటే అది కూడా లేదు. ఎట్టపోయినాయో వీళ్ళ పాటు వాళ్ళు కూర్చొని రాసుకొని పంపించారంట. ప్రత్యేకంగా అదే పనిగా అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి మరీ వాళ్ళు చేశారు. ఎందుకు అంటే ఆ తర్వాత రోజు తదుపరి రోజు ఈనాడులో ఒక ఏదైతే కార్టూన్ వచ్చిందో ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది. ఒక చెట్టు ఒక చిగురాకులు వచ్చినాయి, చుట్టూరు కంచి వేస్తున్నారనమాట. ఇక్కడ చూస్తే అది మేయడానికి వస్తుంది ఒక గొర్రె, ఇంకొకటో మేకో లేకుంటే ఒక జీవం, దానికంటే కంచికైనా లేకుండా ఉంటే దాన్ని మేసేస్తుంది. ఆ చెట్టును వచ్చి అమరావతిగా చూస్తున్నారు, పరిగణిస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు దాపరిచిందంటే వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని నడి రోడ్లో వదిలేసి సరే మా బాధ ఏదో మేము పడుతున్నాము, ప్రజలకు తెలుపుకుంటాము, కనీసం కేంద్రం ఏమైనా కదులుతామో ఆలోచన చేస్తామని చెప్పి పొట్ట చేతుల్లో పెట్టుకొని ఆహర్నిశలు రోడ్లపైన ఎండనక వాననక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసినటువంటి అమరావతి రైతుల యొక్క బాధ కన్నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనిపించకపోగా వాళ్ళ గొంతులు నొక్కుతున్నారు. ఏది కవి భాషలో చెప్పాలంటే గొంతులు నొక్కుతున్నారంటే మామూలుగా కాదు, నిజంగానే గొంతులు నొక్కడం, ముఖం పైన కొట్టడం, మాటలు రాకుండా ఎట్లా పడితే అక్కడ హింసించడము, టార్చర్ పెట్టడం, పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్లడము, అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టడం, ఇలా అనేక ప్రయత్నాలు చేసి అమరావతి రైతుల్ని హింసించినటువంటి దాఖలాలు మనం చూసాం. ఎందుకు అమరావతిని ఇంతగా టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ బ్యాచ్? ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో గమనుంటే సరిపోదా? అమరావతి పైన మీకు ఎందుకంత అక్కసు? రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకొని వెళ్తున్నారు కాగితం. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ కాగితం ఢిల్లీకి పట్టుకోకపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఇక్కడ 3 రాజధానులకి లేకుంటే మనం ఎక్కడ కూర్చుంటే అక్కడనే కదా రాజధాని అని చెప్పి గాలి మాటలు, గాలి కబుర్లు, ఓరల్ అగ్రిమెంట్స్, ఓరల్ డైలాగులు పనికిరావు. ప్రతి ఒక్కటి పేపర్ రూపంలో ఉంటుంది. ఈ రోజు కాకుండా 100 సంవత్సరాల తర్వాత అయినా సరే గూగుల్ చేసా అప్పుడైనా కనపడుతుంది. ఆ రోజు జరిగినటువంటి చట్టాలు ఏంది, ఎంఓయూలు జరిగినాయా, చట్టబద్ధతలు అయినాయా, అగ్రిమెంట్లు జరిగినాయా, ఇవన్నీ కాగితం పైనే ఉండాలా. కాలం అట్టాడిది.
లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పుడతానే ఉంటారు, వస్తానే ఉంటారు. మేము అప్పుడు అది చెప్పినాం కదా, ఇది చెప్పినాం కదా అని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అంటానే ఉంటారు. ఎస్, ఈ మాట ఎందుకంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే క్లియర్ కట్గా చెప్పినారు. అటు శ్రీకాకుళం, ఇటు సైడ్ కుప్పము, మధ్యలో ఈ విజయవాడ, గుంటూరు ఉన్నది. అక్కడ బ్యారన్ ల్యాండ్స్ అధికాధికంగా ఉన్నాయి, ఫ్రీ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడికైనా రాజధాని పెడితే బాగుండు. 30,000 ఎకరాలకు తక్కువగానే ఉంటే రాజధాని పెట్టదు అక్కడ అని చెప్పి 30,000 ఎకరాల పైన కావాలని చెప్పి ఆయన ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. బాగా గమనించండి. అది దాటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ లెక్కర్ స్కామ్ అంట, ఆ స్కాము, ఈ స్కామ్ అని వాటి వెంటబడి రాజధానిని 3 ముక్కలు ఆడేసి చదరంగం ఆడి వదిలేశాడు, గాలికి వదిలేశాడు ఈ గాలి పార్టీ అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు ఇవాళకి. ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? ఆ ప్రాంతం పనికిరాదని చేస్తే ఎస్, ఈయన చెప్పిన దాంట్లో ఒక మాట ఉన్నది. ఆ తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి అధికారం లేదంటే ప్రజలకి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీల్లో భాగంగా 2019 ఎలక్షన్స్ ముందు? అమరావతియే రాజధానిగా ఉంటుంది, నా ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నాను. ఏమన్నా చంద్రబాబు గారు ఏమైనా ఇప్పటికేమైనా ఇల్లు కట్టి ఉన్నారా? ఆయనకంటే రాజధానికి అత్యంత దగ్గరగా సమీపాన నా ఇల్లు ఉన్నది, అది కమిట్మెంట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బేరాలు పలికినాడు అనమాట. అందరూ బాగా గమనించున్నారు, గుర్తు కూడా ఉంటుంది. అయితే ఓట్ల కోసం, ఆ ప్రాంత ఓట్ల కోసం, అటు అదేవిధంగా ఈ కులాల మధ్య విద్వేషాలు రేకెత్తించే విధంగా అటు వల్లభనేని వంశీ అంట, అవినాష్ అంట, అదేవిధంగా మనం చూసినాం కొడాలి నాని, ఇట్లా టోళ్ళందరినీ ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి వాళ్ళందరినీ రాజధాని రైతులపైకి ఎదురుగా పంపించడము. ఇంకా ఆయనకి ఇష్టపడేటువంటి కమ్యూనిటీలన్నీ దూరంగా ఉండాలి గొడవలకి. అదేవిధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు బాగా పనికొస్తారని చెప్పి ఈయన సురేష్ అనేటువంటి వ్యక్తిని కూడా రాజధాని రైతులు ఏదైతే పంటలు చేసుకుంటా ఉన్నారో వాటికి అరటి చెట్లు తగలబెట్టడాలు ఇవన్నీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అమ్ముల పొదిలో నుంచి, ఆయన మస్తకంలో నుంచి వచ్చినటువంటి ఆలోచనలు అయ్యి. ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగంలో ఎక్కడ ఉంది ఇది? మన రాజ్యాంగం ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. ఆ రాష్ట్రం నుంచి విడిపోతే చాలరా అని చెప్పి బతుకు జీవుడు అని వచ్చాం. అప్పటికి కర్నూలు అంతో ఇంతో డెవలప్డ్ సిటీ అనమాట, అంతో ఇంతో డెవలప్డ్ సిటీ. సరే, కర్నూలు రాజధాని కదా పెట్టామని చెప్పి కర్నూలు ఎక్కడ, ఆడాడలో శ్రీకాకుళం ఎక్కడ? ఆటోమేటిక్గా ఆలోచన వస్తుంది. ఈ 2 రాష్ట్రాల మధ్య నడిబొడ్డు ఉన్నటువంటి హైదరాబాద్ని ఎంచుకున్నారు. దాంట్లో తప్పే ఉన్నది. అట్టకాకుండా మార్పులు చేర్పులు అనవసరం అని చెప్పి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండే విధంగా రాజధాని విషయంలో కానీ ఆలోచన చేసినంటే హైదరాబాద్లో మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ కూడా వచ్చేది కాదు దశాబ్దాల తరబడి. హైదరాబాద్ వల్లనే ఆంధ్ర రాష్ట్రం కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడిగా ఉన్నప్పుడు అధికాధికంగా అక్కడి నుంచి ఇన్కమ్ తీసుకునేవాళ్ళం. అట్టగా ఉంటే కర్నూలు ఏమైనా పెట్టింటే శ్రీకాకుళంలో ఉండేవాళ్ళు రాయలసీమకి ఏడ రావాలా? ఏదైనా పనులు చేసుకోవాలంటే ఎక్కడికి రావాలా? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి చేసుకోండి, అధికారంలోకి వస్తే చేసుకోండి, తప్పే ఉన్నది. అమరావతి అప్పటికి డెవలప్ అయిపోయింటుంది. నీకు ఆ శక్తి కన్నా ఉంటే, మీకు ఆ శక్తి కన్నా ఉంటే ఒంగోలు మరో రాజధాని అని చెప్పి చేయండి, తప్పే ఉన్నది. మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు కదా. అప్పటికి ఏదైతే హైకోర్టు భవనాలు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే శాసనాలు చేసేటువంటి క్యాపిటల్, ఆర్థిక రాజధాని వైజాగ్ అన్నాడు. అదేవిధంగా న్యాయ రాజధాని వచ్చి కర్నూలు అన్నాడు. ఈ 3 ఒక చోట ఉంటే ఏదన్నా సరే ఎగ్జిక్యూటివ్ అంటే శాసనాలకు సంబంధించి, ఆ జీవోలకు సంబంధించి ఏదైనా బిల్ పేపర్ ఎత్తుకొని ఆడికి పోతారు. అది తీసుకొని పోయి ఏదన్నా కోర్టులో లిటికేషన్స్ ఉంటే అక్కడ లాయర్నో జడ్జినో వీళ్ళ దగ్గర ఆ పనులన్నీ చేసుకొని ప్రశాంతంగా అటు శ్రీకాకుళం కావచ్చు, లేకుండా ఇటు కుప్పం కావచ్చు, మధ్యలో ఏ ప్రాంతానికైనా వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ఒక చోటకు పోయి శాసనాలు చేయించుకొని ఆ జీవోలు వదిలించుకొని ఏదైతే ఒక కాంట్రాక్ట్లు చేస్తారు ఇటువంటి పనుల్లో, దాని కాస్త క్లియరెన్స్ కాలేదని చెప్పి కోర్టుల చుట్టూరు ఎక్కడికి పోవాలా? కర్నూలుకి పోవాలన్నా? అన్నీ ఒక చోట ఉంటే ఆ యొక్క విలువే వేరు. మనందరినీ అక్కడ ఉంచేస్తాం, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి అక్కడ బంధించేస్తాం. ఇదేనా? కర్నూలులో ఎన్ని బిల్డింగ్లు కట్టారు వీళ్ళు? న్యాయ రాజధాని అని చెప్పినారు. ఇట్టటోళ్ళు ఊకతుంపుడు ఉపన్యాసాలు, అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అని ఎట్టయితే అంటామో వీళ్ళు చేయనీరు, చేత కాదు చేసే వాళ్ళకి అడ్డపడతా ఉంటారు. ఇదే వ్యాపారం. అమరావతిని డెవలప్ చేద్దాం కదా అని చెప్పి వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తీసుకొని అదేవిధంగా సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకుంటా ఉంటే దానికి అడ్డుపడేటువంటి కార్యక్రమం, దానికి మళ్ళీ వరల్డ్ బ్యాంకుకి లేఖలు రాసేటువంటి కార్యక్రమం, వీటన్నిటికీ సృష్టించింది వైసీపీ వాళ్ళు. ఇది కరెక్ట్ కాదని మనం చేస్తుంది. సో ఇది ఓవరాల్గా మన ధర్మాన ప్రసాద్ గారి ఉపన్యాసం. శ్రీకాకుళంలో అంతో ఇంతో
అంటే బతుకు జీవుడు అని చెప్పి కాంగ్రెస్ నుంచి జగన్ గారి పార్టీకి వచ్చారు. అక్కడి నుంచి ఎక్కడికి పోవాలో తెలియక టీడీపీకి పోవాలని చెప్పి ఈయన సౌమ్యుడు కాబట్టి టీడీపీలోకి వెళ్తానేమో అవకాశం ఉంటుందేమో అని చెప్పి ప్రయత్నాలు చేశాడు. అక్కడ ఉండేటువంటి నాయకత్వం పటిష్టంగా ఉండడం వల్ల తెలుగుదేశం కావచ్చు, అటు జనసేన కావచ్చు, అక్కడికి లోపలికి రావడానికి వీళ్ళు గేట్లు తీలా ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇటువంటి సబ్జెక్టులు తీసుకొని ఆయన మాట్లాడతారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ధన్యవాదాలు.